హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. పవన్ కళ్యాణ్ కొత్త మూవీ అంటే అటు ఫ్యాన్స్ లోనే కాదు, ఇటు ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా ఒక జోష్ అనేది వస్తుంది. కానీ ఈసారి సిచ్యువేషన్ డిఫరెంట్. అసలు సినిమా ఎప్పుడు వస్తుంది, వస్తుందా రాదా అనే డౌట్స్ తో ఫ్యాన్స్ అందరూ ఫ్రస్ట్రేట్ అవ్వడమే సరిపోయింది. ఇది చాలదన్నట్టు కాస్టింగ్ చేంజెస్, క్రూ చేంజెస్ అన్నిటికన్నా షాకింగ్ అసలు స్టోరీ తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ క్రిషే ఈ మూవీ వదిలేయడం. అసలు ఎందుకు ఈ మూవీ ఇన్ని రిలీజ్ అయింది? వైఎస్ హరిహర వీరమల్లు రిలీజ్ కాస్ట్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అది 2020 బిగినింగ్ టైం అనుకుంటా. పవన్ కళ్యాణ్ కొత్త మూవీ, అది కూడా క్రిష్ డైరెక్షన్ లో. ఒక రాబిన్ హుడ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనగానే ఒక కొత్త ఎగ్జైట్మెంట్. అసలు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ట్రై చేయని జాన్రా కాబట్టి ఒక కొత్త ఉత్సాహం. పీరియడ్ సెట్టింగ్ అంటే ఇంకా ఆ మూవీలో గ్రాండియర్ ఉంటది. పాన్ ఇండియా మూవీస్ రైజ్ అవుతున్న టైంలో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ కి ఒక స్ట్రాంగ్ పాన్ ఇండియన్ మూవీ పడబోతుంది అనే హోప్, చాలా పాజిటివ్ ఎమోషన్స్. ఇనిషియలీ డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కి పిచ్ చేసినప్పుడు ఆయన మైండ్ లో వచ్చిన హీరో పవన్ కళ్యాణే. ఆల్రెడీ ఖుషీ లాంటి క్లాసిక్ డెలివర్ చేశారు వీళ్ళిద్దరు కాంబోలో. మళ్ళీ సేమ్ ప్రొడ్యూసర్ అనేసరికి పీకే కూడా ట్రస్ట్ పెట్టేశారు. పైగా ఈ మూవీలో క్యారెక్టర్ ఐడియాలజీ కూడా పీకే పొలిటికల్ ఐడియాలజీకి దగ్గరగా ఉండడం అనేది ఇంకొక ప్లస్. సరే, పొలిటికల్ యాంగిల్ పక్కన పెట్టేస్తే ఎండ్ ఆఫ్ ద డే రాబిన్ హుడ్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఎందుకంటే ఒక అండర్ డాగ్ కి హెల్ప్ చేసే వాళ్ళకి మనం ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాం కాబట్టి. అది మాత్రమే కాదు, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపల్ విలన్ గా రావడం, నిధి అగర్వాల్ హీరోయిన్ గా సెట్ చేయడం, ఇక అన్నిటికన్నా హైలైట్ అంటే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ అని అనౌన్స్ చేయడం. మొత్తం సెట్ ఉంది. ఈవెన్ టైటిల్ రివీల్ కూడా ఫుల్ హైప్ వచ్చింది. ఆ హ్యాష్ ట్యాగ్ కూడా అప్పుడు చాలా ట్రెండ్ అయింది. అన్ని సరిగ్గా వెళ్తే హిట్ అవ్వడం కేక్ వాక్. కానీ కరెక్ట్ గా అక్కడే ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. ముఘల్ ఎంపైర్ లాంటి ఒక పెద్ద ఎంపైర్ కి అగేన్స్ట్ గా వెళ్లే ఒక అవుట్లా వారియర్ అంటే ఆ స్కోప్ ఎక్కువ అండ్ ఎఫర్ట్ కూడా ఎక్కువే. చాలా టైం అండ్ ఎనర్జీ పెట్టాలి. కానీ పీకే పాలిటిక్స్ వల్ల ఈ సినిమాకి బ్రేక్లు అయితే పడడం స్టార్ట్ అయింది. ఏపీలో అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల పీకే తన ఎనర్జీ అంతా అక్కడ పెట్టాల్సిన అవసరం వచ్చింది. మూవీ స్కెడ్యూల్స్ మధ్య డిలేస్ రావడం స్టార్ట్ అయింది. ఫస్ట్ పాండమిక్ వల్ల డిలే, పాలిటిక్స్ వల్ల డిలే. ఈ మధ్య గ్యాప్ లో పీకే భీమ్లా నాయక్ మూవీ చేశారు. బ్రో మూవీలో ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేశారు. కానీ హరిహర వీరమల్లు మూవీ మాత్రం ఇంకా డిలే అవుతూనే ఉంది. పీకే మధ్యలో కొన్ని డేట్స్ ఇవ్వడం, ఆ కొంచెం టైంలోనే కుదిరినంత షూట్ చేయడం, మళ్ళీ ఆయన పాలిటిక్స్ వైపు వెళ్లడం, ఇలా ఆల్మోస్ట్ 3 years పాటు ఈ మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ అండ్ స్టాప్ అవుతూ వచ్చింది. ఈ మూవీ రీప్లేస్మెంట్ ఫస్ట్ విక్టిమ్ ఆర్ట్ డైరెక్టరే అనుకుంటా. షూట్ మధ్యలో మార్చేశారు. ఆల్రెడీ సగం వేసిన సెట్స్ ని మళ్ళీ మోడిఫై చేయడానికి కొత్త ఆర్ట్ డైరెక్టర్ ని తీసుకొచ్చారు. 2022లో పెద్ద స్కెడ్యూల్ ప్లాన్ చేసి షూట్ అవగొట్టేసి అదే ఇయర్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది మిస్ అయింది. సేమ్ 2023లో కూడా చేద్దాం అనుకున్నారు, కానీ అది కూడా మిస్ అయింది. ఈ లోపు విలన్ గా వచ్చిన అర్జున్ రాంపల్ స్కెడ్యూల్ సెట్ అవ్వట్లేదు అని ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. కరెక్ట్ గా అప్పుడే బాబీ డియోల్ హైప్ లోకి రావడంతో ఆయన్ని విలన్ గా రీప్లేస్ చేశారు. స్టిల్ 2024 అంతా షూట్ చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్స్ అయ్యాక అయినా డేట్స్ దొరుకుతాయి అనుకుంటే పీకే తన మినిస్ట్రీస్ లో యాక్టివ్ అయ్యారు. మొత్తం సెట్ చేసి మళ్ళీ మూవీస్ లోకి వచ్చేసరికి అలా 2025 కూడా వచ్చేసింది. ఈ మొత్తం సిచ్యువేషన్ లో సాడ్ అనిపించిందంటే అది నిధి అగర్వాల్ గురించే. కాంట్రాక్ట్ బైండింగ్ వల్ల చాలా మూవీస్ వదిలేసుకోవాల్సి వచ్చింది అని ఆమె చెప్పారు. స్టిల్ ఈ మూవీ తనకి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని, వెయిట్ చేయడం ఇస్ నాట్ ఎ ప్రాబ్లం అని చెప్పారు. బట్ స్టిల్ హీరో కెరియర్స్ తో కంపేర్ చేస్తే హీరోయిన్ కెరియర్స్ చాలా తక్కువ స్పాన్ ఉంటాయి. ఫామ్ లో ఉన్నప్పుడే ఇయర్లీ కనీసం ఒక 4-5 మూవీస్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కుదరలేదు. ఈ 5 years లో జస్ట్ 4 మూవీస్ చేశారు. ఎక్కువ మూవీస్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే హరిహర వీరమల్లు స్కెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. సో రెడీగా ఉండాలి. సో ఎక్కువ మూవీస్ ఒప్పుకోలేరు. సరే, ఇక ఎలాగోలా మూవీ ఒక 60-70% అయింది అనుకునే టైంలో బిగ్గెస్ట్ షాకర్ వచ్చింది. అదే డైరెక్టర్ క్రిష్ లీవ్ అయిపోవడం. ఈయనకి కూడా బ్యాడ్ టైం బాగా కొట్టేసింది. మణికర్ణిక మూవీ నుండి అన్యాయంగా తీసేశారు. బాలీవుడ్ పాలిటిక్స్ వల్ల ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు. కానీ ఇక్కడ క్రిష్ కి ఎప్పుడు మంచి రెస్పెక్టే ఉంది. మధ్యలో ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ చేశారు. అండ్ కొండపొలం వర్క్ అవ్వకపోయినా స్టిల్ హీస్ అ క్యాపబుల్ డైరెక్టర్ అని అందరికీ తెలిసిందే. హరిహర వీరమల్లుతో మంచి కంబ్యాక్ ఇస్తారు అనే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరికి 3-4 years డిలే అనేది ఆయనకు కూడా గట్టిగా ఎఫెక్ట్ చేసింది. సైలెంట్ గా ప్రాజెక్ట్ లీవ్ అయిపోయారు. ఇంకా ఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణని రీప్లేస్మెంట్ డైరెక్టర్ లా పెట్టారు. ఎలానో మోస్ట్ ఆఫ్ ద మూవీ షూట్ అయిపోయింది కాబట్టి ఇంకా టెంపరీగా మేనేజ్ చేశారు. ఫైనల్లీ పీకే ఈ మూవీ షూట్ ర్యాప్ చేశారని, డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారని అన్నారు. June 12th రిలీజ్ డేట్
కూడా అనౌన్స్ చేశారు. కానీ మూవీ వస్తదా అంటే డౌటే. సాంగ్స్ రిలీజ్ చేశారు కానీ ట్రైలర్ అనేది ఇంకా రాలేదు. ఇప్పుడు జూన్ 12 నుండి కూడా పోస్ట్‌పోన్ చేసేశారు. ఎయిదర్ వే ఇప్పుడు 'హరిహర వీరమల్లు'కి మొమెంటం ఉందా అంటే డెఫినెట్లీ నో. రిలీజ్ అయ్యాక మంచి టాక్ వస్తే అవుతదేమో కానీ మార్కెటింగ్ పరంగా ఈ మూవీకి జీరో మొమెంటం ఉంది. కాస్టింగ్ చేంజెస్, స్కెడ్యూల్ డిలేస్, డైరెక్టర్ చేంజ్, మల్టిపుల్ రిలీజ్ డేట్ డిలేస్ ఇలా అన్ని కలిసి ఈ మూవీ మొమెంటం ని బాగా దెబ్బెట్టేశాయి. యూజువల్లీ ఇన్ని ట్రబుల్స్ మధ్య వచ్చిన మూవీస్ ఏవి పెద్ద హిట్ అయినట్టు పాస్ట్ లో లేదు. సో 'హరిహర వీరమల్లు' ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తుందా అనేది రిలీజ్ అయ్యాక చూడాలి. అప్పటిదాకా ఫ్యాన్స్ కి ఉన్న ఒకటే హోప్, ఇంకా ఫర్దర్ డిలేస్ లేకుండా ఈ సినిమా ఫాస్ట్ గా రిలీజ్ అయితే బాగుండు అని. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.